డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇంతకు మునుపు మనము నీతి శాస్త్రంలో పార్ట్ ఏ పార్ట్ బిలో 40 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ సిలో ఒక 20 శ్లోకాలు తెలుసుకుందాము. ఈ నీతి శాస్త్రంలో చాలా శ్లోకాలు మన జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మనది జీవితం చాలా చిన్నది కాబట్టి ఎంతో నాలెడ్జ్ని మనము ఈ నీతి శాస్త్రం ద్వారా గ్రహించవచ్చు. ఈ చిన్న జీవితాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా మలుచుకోవడానికి చాలా శ్లోకాలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి వీటిని ఈ విధంగా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన భావితరాలకు కూడా ఈ శ్లోకాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే పుస్తకాలు మెయింటైన్ చేయలేము. కాబట్టి 1-2 సార్లు ఈ వీడియో చూసి మీకు నచ్చినటువంటి శ్లోకాలను, మీకు ఉపయోగపడతాయి అనుకున్నటువంటి శ్లోకాలను నోట్ చేసుకొని వాటిని మీ జీవితాంతము మీకు గుర్తుండేటట్లుగా దాన్ని మీ జీవితానికి అన్వయించుకుంటే మన జీవితాలు అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. కాబట్టి లెట్స్ స్టార్ట్. మనము హంస మాదిరిగా ఉండాలి. హంస పాలు నీళ్ళను కలిపి పెడితే అది పాలను మాత్రమే గ్రహిస్తుందంట, నీటిని వదిలేస్తుందంట. అదేవిధంగా మనము లోకంలో చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిల్లో మనకు ఉపయోగపడేటువంటి విషయాలను మాత్రమే మనం గ్రహించాలి, ఉపయోగపడని విషయాలను వదిలేయాలన్నమాట. కాబట్టి మనము అందరము హంసల మాదిరిగా తయారవుతాము. ఇప్పుడు మొదటిగా డబ్బు గురించి ఒక శ్లోకం నీతి శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉంది. అర్థానామార్జనే దుఃఖమార్జితానాం చ రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం కిమర్దనం దుఃఖభాజనం. అంటే ధనం గణించినప్పుడు దుఃఖము, దానిని కాపాడినప్పుడు దుఃఖము, దాని మీద ఇంకను ఆదాయం రాలేదని దుఃఖము, వ్యయమగినప్పుడు దుఃఖము. కాబట్టి దుఃఖము కలిగించినటువంటి ఈ ధనమును గురించి నిందించవలేను. చూడండి, ఇక్కడ డబ్బు గురించి ఎంత బాగా చెప్పాడో. ఈ డబ్బు సంపాదించేటప్పుడు దుఃఖం అంట, దాన్ని సంపాదించిన తర్వాత కాపాడాలన్న దుఃఖం అంట, దాని మీద ఇంకా ఆదాయం రాలేదని మళ్ళా దుఃఖం, తర్వాత ఖర్చు అయ్యేటప్పుడు ఖర్చు అయితే అయిపోతుందే ఈ ధనము అని అప్పుడు కూడా దుఃఖమే అంట. కాబట్టి ఈ ధనం గురించి ఇది చాలా మంచి శ్లోకము. మనం కూడా ధనమును ఎంతవరకు అవసరమో అంతవరకు మనము దానిపైన దృష్టి పెట్టాలన్నమాట. ధనం కంటే మించిన విషయాలు లోకంలో చాలా ఉన్నాయి. అవి నీతి శాస్త్రంలో బాగా చెప్పడం జరిగింది తర్వాత శ్లోకాలలో. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాశ్యం నశక్యతే. విష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మ కానీ, దేవతలు కానీ ఎవరైనాను నుదుట రాసిన రాతను తుడవలేరు. ఇది లలాట లిఖితం విధి అని చెప్తాడు కదా, దాని గురించి ఆ విధి గురించి చెప్తున్నాడు అన్నమాట. నుదుట రాసిన రాతను విష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మ కానీ, దేవతలు కానీ ఎవరైనా నుదుట రాసిన రాతను తుడపలేరు అని చెప్తున్నాడు. ఘృతేన వర్ధతే బుద్ధి క్షీరేణ ఆయుష్య వర్ధనం శాకేన వర్ధతే వ్యాధి మాంసం మాంసేన వర్ధతే. నేతిచే బుద్ధియు, పాలచే ఆయువు, కూరలచే రోగము, మాంసముచే మాంసమును వృద్ధి నొందించును. కాబట్టి బుద్ధి పెరగాలంటే మనం నెయ్యి బాగా తినాలన్నమాట. కానీ ఇప్పుడు అంతా ఒరిజినల్ నెయ్యి దొరకాలంటే కొద్ది కష్టమే. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మాత్రమే ఒరిజినల్ నెయ్యి వస్తుంది. తర్వాత పాలచే ఆయువు, పాలు బాగా తాగితే ఆయువు వృద్ధి చెందుతుందని అర్థము. కూరలచే రోగం, ఇక్కడ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే రోగాలు వస్తాయని చెప్పాడు. మరి ఇది ఎందుకో తెలియడం లేదు. మాంసేన మాంసం వర్ధతే, అంటే మాంసం మనం ఎక్కువ తీసుకుంటే మన శరీరంలో కూడా మాంసం వృద్ధి చెందుతుంది అనమాట. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పడం జరిగింది. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనం. అంటే గుణహీనులు 100 కంటే గుణవంతుడు ఒక్క కొడుకే చాలను. ఒక్క చంద్రుడు ప్రకాశించుండగా ఎన్ని చుక్కలను నేవి లాభం ఉన్నది. అంటే
గుణహీనులైనటువంటి నూరుగురి కంటే కూడా గుణవంతుడైనటువంటి ఒక కొడుకుంటే చాలని చెప్తున్నాడు. అట్లే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒక్క చంద్రుడు ప్రకాశిస్తే చాలు. అదే అనమాట అర్థం. ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశం క్రియాం ఆత్మశక్తి సమం కోపం యోజనాతి సపండిత. అంటే ప్రస్తావనకు తగిన మాట, స్వభావమునకు తగిన పని, తన శక్తికి తగిన కోపమును బాగుగా నెరిగిన వాడే పండితుడు. అంటే పండితులకు ఉండేటువంటి లక్షణాలు చెప్తున్నాడు. అంటే సందర్భాన్ని బట్టి తగిన మాట, ప్రస్తావనకు తగిన మాట, స్వభావమునకు తగిన పని, అంటే తన స్వభావానికి తగినటువంటి పని ఎంచుకోవడం అన్నమాట. విరుద్ధమైన పని కాకుండా తను ఏం చేయగలడో దానికి తగిన పని ఎంచుకోవడం. తన శక్తికి తగిన కోపం, అంటే చూడండి, కోపం కూడా ఎంత శక్తి ఉందో అంతే మనం ప్రదర్శించాలా అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ 3 గుణాలు కలిగిన వాడే పండితుడు. వివాదశీలం స్వయమర్థ చోరిణిం పరానుకూలం పరిహాస భాషిణీం అగ్రాసిని మన్యగృహ ప్రవేశినీం త్యజంతి భార్యం దశపుత్రమాతరం. అంటే భార్యకు ఉండకూడని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. జగడమాడు స్వభావం కలదియో, తన ఇంటి సొమ్ము నపహరించున్నదియో, పరులకు అనుకూలమైనదియో, పరిహాసముగా మాట్లాడినదియో, మగని కంటే ముందుగా భుజించినదియో, ఇరుగు పొరుగు ఇండ్లకు పోవుచుండున్నదియో అగు భార్య 10 మంది పిల్లల తల్లి అయినను విడిచిపెట్టవలేను. అంటే భార్యకు ఉండకూడని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు, ఉండకూడని లక్షణాలు. అంటే జగడమాడు స్వభావం అంటే కొట్లాడకుండా ఉండాలన్నమాట. తన ఇంటి సొమ్ము అపహరించున్నదియో, అంటే ఇంట్లోటి సొమ్ము దొంగతనం చేయకుండా ఉండాలి. తర్వాత పరులకు అనుకూలమైనది, ఇతరులకు అనుకూలంగా ఉండకూడదు. పరిహాసముగా మాట్లాడినది, అంటే ఇక్కడ మనము వెక్కిరింతగా మాట్లాడడం అన్నమాట. మగని కంటే ముందుగా భుజించున్నది. ఇదైతే ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో భర్త కొద్దిగా బిజీగా ఉంటే భార్య తినొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇరుగు పొరుగు ఇండ్లకు పోవచ్చున్నది, అంటే పక్కింటికి ఇరుగు పొరుగు ఇండ్లకు పోకూడదు అనమాట. అవసరమైతే పోవాలి, అంతేగాని చీటి మాటికి పోకూడదని అర్థం ఇక్కడ. ఈ లక్షణాలు ఉంటే భార్య 10 మంది పిల్లల తల్లి అయినా కూడా విడిచిపెట్టవలను అని చెప్తున్నాడు. అంటే భర్త యొక్క మనశ్శాంతికి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు చెప్పబోయే శ్లోకము చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కార్యేసు దాసి కరణేసు మంత్రి రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రి స్నేహేచ మాత సేనేతు వేశ్య షట్కర్మయుక్త కులధర్మపత్ని. మళ్ళీ చెప్తాను. కార్యేసు దాసి కరణేసు మంత్రి రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రి స్నేహేచ మాత సేనేతు వేశ్య షట్కర్మయుక్త కులధర్మపత్ని. అంటే భార్యకు ఎటువంటి గుణాలు ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇంటి పనుల యందు దాసి వలెను, అంటే ఇంటి పనుల్లో పని మనిషి మాదిరిగా ఉండాలంట. ఆలోచన చెప్పుటకు మంత్రి వలను, రూపమునందు లక్ష్మి వలను, ఓర్పుచే భూమి వలను, ప్రేమ యందు తల్లి వలెను, ప్రక్కపైన ఉన్నప్పుడు వేశ్యవలెను. ఈ రీతిగా 6 పనులు గలదే కులమును ఉద్ధరించినటువంటి పత్ని అని చెప్పదగును. అంటే ఏ భార్యకైనా కూడా ఇటువంటి గుణాలు ఉంటే ఆ కులము వృద్ధి చెందుతుందని చెప్తున్నాడు. ఇంటి పనుల యందు దాసి వలను, ఆలోచన చెప్పుటకు మంత్రి వలను, రూపమునందు లక్ష్మి వలను, ఓర్పుచే భూమి వలను, ప్రేమయందు తల్లి వలను, ప్రక్కపైన ఉన్నప్పుడు వేశ్య వలను. ఈ రీతిగా ఈ 6 పనులు గలదే కులమును ఉద్ధరించు పత్ని అని చెప్పదగును. ఈ శ్లోకం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ నేర్చుకోగలరు. సవిషం విషమిత్యాహు
బహుస్ బ్రహ్మస్వం విషమిచ్యతే విషమే కాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం. పాము మొదలగు జంతువుల విషము కాదు, బ్రాహ్మణ ధనమే విషము. ఏమనగా విషము ఒక్కన్నే చంపును, బ్రాహ్మణుని విత్తము హరించినచో పుత్రులను పౌత్రులను కూడా చంపును. కాబట్టి బ్రాహ్మిన్స్ యొక్క డబ్బు తీసుకోవద్దని చెప్తున్నాడు. అంటే పుత్రులు పౌత్రులు అంటే కొడుకులు మనవళ్ళను కూడా చంపుతుంది అని చెప్తున్నాడు. శతనిష్కో ధనాఢ్యచ్చ శతగ్రామేణ భూపతి శతాశ్వ క్షత్రియో రాజా శతశ్లోకేన పండిత. అంటే 100 రూకలు గలవాడు ధనవంతుడు, 100 గ్రామములు గలవాడు భూపతి, 100 గుర్రములు గలవాడు రాజు, 100 శ్లోకములు వచ్చినవాడు పండితుడు. అట్లా అన్నమాట. కాబట్టి మీరు పండితులు కావాలనుకుంటే ఈ నీతిశాస్త్రంలో ఉన్నటువంటి 100 శ్లోకాలు నేర్చుకుంటే మీ జీవితానికి ఉపయోగపడతాయి, మీరు పండితుడు అని కూడా అనిపించుకోబడతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వర్జేయత్. ఇది కూడా చాలా మంచి శ్లోకము. బండికి 5 మూరల దూరముగాను, గుర్రమునకు 10 మూరల దూరముగాను, ఏనుగునకు 1000 మూరల దూరముగాను, దుర్మార్గునకు చాలా దూరముగాను తొలగవలేను. అంటే చూడండి, ఏదైనా వెహికల్కు బండికి 5 మూరల దూరంగా ఉండాలంట, గుర్రానికి 10 మూరల దూరంగా ఉంటే మనం సేఫ్టీగా ఉంటాం, ఏనుగుకు 1000 మూరల దూరంగా ఉంటే సేఫ్టీగా ఉంటాం. అంటే ఇక్కడ ఒక మూర అంటే 3 అడుగులు అనమాట. 3 కాదు, 1.5 అడుగు వస్తుంది. ఒక మూర అంటే 1.5 అడుగు. మామూలుగా బస్సులకు వెనక 50 అడుగుల దూరంలో ఉండవలేను అని రాసింటారు. అట్లా బండికి 5 మూరల దూరం ఉండాలంట మనము. ఇక్కడ మూరల్లో చెప్తున్నాడు, అడుగుల్లో కాకుండా. ఒక మూర ఈక్వల్ టు 1.5 అడుగు అనమాట. గుర్రంనకు 10 మూరల దూరంలో ఉండాలి, ఏనుగునకు 1000 మూరల దూరంలో ఉండాలి. కానీ దుర్మార్గునికి అంతకంటే, అంటే దుర్మార్గుడు ఏనుగు కంటే బలవంతుడని ఇక్కడ చెప్పడం అనమాట. కాబట్టి మనం దుర్మార్గునకు చాలా దూరంగా ఉండాలి. వాడు పక్క వీళ్ళు వస్తున్నా అంటే మనం ఇంకో వీళ్ళు వెళ్ళిపోవాలా అని అర్థం. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణ భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠి వృద్ధస్య తరుణీ విషం. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠి వృద్ధస్య తరుణీ విషం. అభ్యాసం లేనప్పుడు శాస్త్రము, జీర్ణం కానప్పుడు భోజనము, దరిద్రునకు గోష్ఠియు, ముసలివానికి పడుచు పెండ్లాము విషం. అదేనమాట. కాబట్టి మనము ఏదైనా కూడా ప్రాక్టీస్ చేయకుంటే మనకు అది చాలా ఇబ్బందిగానే ఉంటుంది, విషంగానే ఉంటుంది ఆ శాస్త్రం. అట్లే జీర్ణం కానప్పుడు భోజనం కూడా అది ఆమం అంటారు ఆయుర్వేదంలో. దాన్ని జీర్ణం కానప్పుడు మనకు పుల్లగా చేదుగా తేనుపులు వస్తూ ఉంటాయి. అప్పుడు లోపల జీర్ణం కాని భోజనాన్ని ఆమము అంటారు. అది విషంతో సమానం అన్నమాట. అది ఆయుర్వేదంలో ఆ విధంగా చెప్పినారు. తర్వాత దరిద్రునకు గోష్ఠియు. గోష్ఠి అంటే ఇక్కడ డిస్కషన్ అన్నమాట. దరిద్రునితో డిస్కషన్ చేసినప్పుడు వాడికి ఆ గోష్ఠి అంటే ఆ డిస్కషన్ అనేది విషంతో సమానం. ముసలివానికి పడుచు పెండ్లాము విషము. అదేనమాట. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. అంటే ఇక్కడ మనము మన యొక్క మాట అనేది ఎంత పవర్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, లక్ష్మి నాలుక కొననే ఉండను. అంటే మనం మాటను బట్టి మనకు ధనం వస్తుంది అనమాట. అట్నే జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, మన నాలుకను బట్టే మనకు మిత్రులు బంధువులు కలుగుతారు. కాబట్టి మనం మంచిగా మాట్లాడాలని ఇక్కడ చెప్పడం.
జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, బంధన ప్రాప్తియు నాలుక కొన్నే ఉండును. జిహ్వాగ్రే మరణం ధ్రువం అనగా తుదకు మరణమును నాలుక కొన్నే ఉండును అనగా మంచి మాటలు ఆడినచో మంచి కలుగును, చెడ్డ మాటలు ఆడినచో చెడ్డ కలుగును అనుట అన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా మంచి శ్లోకము. కాబట్టి మన మాట ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మాట వలన మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం. మన బంధువులను, మిత్రులను మాటతోనే సంపాదించుకోవచ్చు, మాటతోనే పోగొట్టుకోవచ్చు. అది మనం మాట్లాడే మాటలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది కూడా చాలా మంచి శ్లోకము, మన జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేర్చుకుంటే చాలా మంచిది. అదాన దోషేన భవే దరిద్రో, దారిద్ర్యో దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రే పునరేవ పాపి. దానమీయకుండుటచే దరిద్రుడై పుట్టును, దారిద్ర్య దోషముచే పాప పనులు చేయును, పాపపు పనుల వలన నరకమును పొందును, మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాత్ముడగును. అంటే ఈ చక్రం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దానం చేయడం అలవాటు చేసుకోవాలని చెప్తున్నాడు. దానం ఇవ్వకుండాటచ్చే దరిద్రుడై పుడతాడంట. దారిద్ర్య దోషంతో పాప పనులు చేస్తాడంట. పాప పనుల వల్ల నరకం పొందుతాడు, నరకం వలన మరలా దరిద్రుడై పుడతాడు. కాబట్టి దానం ఇవ్వాలా అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అతిథిర్బాలకచ్చేవ శ్రీజన నృపతిస్తథా, ఏతే విత్తం నజానంతి జామాత చైవ పంచమః. అంటే అతిథి, పిల్లవాడు, ఆడుది, రాజు, అల్లుడు ఈ ఐదుగురును మనుజుని కలిమి లేములను గుర్తెరుగరు. అంటే అతిథి అంటే బంధువు అనమాట. పిల్లవాళ్ళు, తర్వాత లేడీస్, ఆడుది అంటే లేడీస్, రాజు, అల్లుడు అంటే ఈ ఐదుగురు, అతిథి, పిల్లవాడు, ఆడుది, రాజు, అల్లుడు ఈ ఐదుగురు ఆ ఎదుటి వ్యక్తి దగ్గర ఉందా లేదా అనేది గమనించరని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇది కూడా చాలా మంచి శ్లోకము. అతిథిర్బాలకచ్చైవ శ్రీజనో నృపతిస్తథ, ఏతే విత్తం నజానంతి జామాత చైవ పంచమః. ఈ ఐదుగురు కూడా ఇతరుల దగ్గర డబ్బు ఉందా లేదా అనేది వీళ్ళు గమనించరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లవాడిని తీసుకుందాం. పిల్లవాడు ఏదైనా కోరితే ఇంట్లో డబ్బు ఉందా లేదా అనేది ఆలోచించరు అన్నమాట. వాళ్ళు కోరిక తీరే వరకు సదాయిస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నమాట. ఈ ఐదుగురు కూడా వీళ్ళతో మనము డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇదే నీతిశాస్త్రం పార్ట్ సి. దీనిలో చాలా మంచి శ్లోకాలు మన జీవితానికి అన్వయించుకునేందుకు ఉపయోగపడేవి ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు నోట్ చేసుకొని వాటిని నేర్చుకొని జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.